తెలంగాణ ప్రజలు పులితో సాహసం చేయాల్సిందేనా అనే ప్రశ్నకు సమాధానం చేయాల్సిందే అని చెప్తున్నారు కొంతమంది. ఎందుకంటే గత నెల రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతున్నటువంటి ఈ పులిని బంధించేందుకు ఫారెస్ట్ అధికారులు చాలా ఇబ్బందులే పడుతున్నారు. సరైన సిబ్బంది లేకపోవడమో లేదంటే వాళ్లకు నైపుణ్యం లేకపోవడమో అనేది కూడా ఒక సందేహం కనిపిస్తుంది. ఎందుకంటే సరిగ్గా జనవరి 17వ తారీఖు యాదాద్రి జిల్లాలో కనిపించినటువంటి పులి పలు పశువులపై దాడి చేసి తిన్నది. సమాచారం అందుకున్నటువంటి ఫారెస్ట్ అధికారులు ఆ పులిని ఎలాగైనా బంధించి సురక్షితమైనటువంటి ప్రాంతానికి తరలించాలని చెప్పేసి చాలా ప్రయత్నమే చేశారు. వాళ్ళ ప్రయత్నాలు మొత్తం విఫలమయ్యాయి. ఎందుకంటే వాళ్ళు తీసుకున్నటువంటి నిపుణుల సహాయమే కానీ లేదంటే ఫారెస్టుల్లో పులి ప్రవర్తించేటువంటి విషయాలు కూడా వాళ్ళు తెలుసుకొని ఆ పులి ఏ పశువు పైన దాడి చేసినా కానీ అక్కడే దూరంలో ఉంటుంది, మళ్ళీ లేదంటే 2 రోజుల్లో మళ్ళీ అక్కడికి వస్తుందని చెప్పేసి ఆలోచనతోటి చాలా రకరకాల విషయాలతోటి ఫారెస్ట్ అధికారులు బోన్లు ఏర్పాటు చేశారు. కానీ ఆ తెలివికల పులి రాత్రులు మాత్రమే తిరుగుతూ ఒక పశువుపై దాడి చేసినప్పుడు అక్కడికి రావాల్సిన పులి మరో 10-15 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి. సో అందుకనే ఇక్కడ ఫారెస్ట్ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ వాళ్లకు దొరకడం లేదు. పులి ఎలా ప్రవర్తిస్తుందని తెలిసినటువంటి నైపుణ్యమైన అధికారులకు కూడా వింతగా అనిపిస్తుంది. ఏంటంటే ఎన్నో పులులను చూసాం, ఎన్నో పులులను పట్టుకున్నాం, కానీ ఈ పులి మాత్రం అసలు దొరకడం లేదు. ఒక పశువులపైన దాడి చేసినప్పుడు అక్కడికి వస్తుంది, కానీ మళ్ళీ రిటర్న్ ఎందుకు రావడం లేదని చెప్పేసి వీళ్ళు ఆలోచింపజేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే సిద్దిపేట జిల్లాలో కూడా వారం రోజులు అవుతుంది ఆ పులి జాడ కొంతమంది చెప్తూ ఉన్నారు, పాదముద్రలు గుర్తిస్తున్నారు, కానీ ఎక్కడ కూడా ఆ పులి ఫారెస్ట్ అధికారులకు కనిపించలేదు. ఫారెస్ట్ అధికారులు కూడా గత 2 రోజుల్లో కోహెడ చిన్న కోడూరు మండలం చౌడారం గ్రామం సమీపంలో ఒక పశువుపై దాడి చేసింది కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఫారెస్ట్ అధికారులు ఒక ధీమా వ్యక్తం చేశారు, పట్టుకుంటామని. సో గత అనుభవాలను చూసుకొని కూడా అక్కడికి రైతులను కూడా ఎవరిని గుమిగూడకుండా దగ్గరలోకి రాకుండా చేసి బోన్లు ఏర్పాటు చేసి ఇక మేము ఖచ్చితంగా ఆ పులి ఇక్కడికి వస్తుంది పట్టుకుంటామని చెప్పేసి ధీమాతో ఉండే అధికారులు కూడా సో వాళ్ళకు కూడా వింతగానే కనిపిస్తుంది. మళ్ళీ అక్కడ నుండి 10-15 కిలోమీటర్లు సంచరిస్తుంది. సో ఈ ఫారెస్ట్ అధికారులు కూడా ఏం చేయాలో తలలు పట్టుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే చిన్న కోడూరు మండలం విఠలాపురం మాచారం గ్రామ సమీపంలో తిరుగుతుంది. గత 3-4 రోజులు కూడా చౌడారం రిజర్వ్ ఫారెస్ట్ లో తిరిగింది. అక్కడ ఉన్నటువంటి కొన్ని జంతువుల లభ్యత లేదంటే నీటి నిల్వలు అక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడే నివసించింది. మళ్ళీ తర్వాత గుండారం గ్రామంలోకి వెళ్ళి ఒక పశువుపై దాడి చేసింది. మళ్ళీ ఒక రోజు సైలెంట్ గానే ఉంది, ఈ రోజు మళ్ళీ ఇటు విఠలాపురం మాచారం గ్రామ సమీపంలో తిరుగుతుందని చెప్పేసి అధికారుల వల్ల కూడా కాదు అని చెప్పేసి చాలా మంది రైతులు అయితే మెసేజ్ పెడుతున్నారు. ఎందుకంటే నెల రోజుల కింద నుండి తిరుగుతున్న పులి అధికారులు పట్టుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఇక పులితో సాహసం చేయాల్సిందే అని చెప్పేసి కొంతమంది రైతులు నాకు మెసేజ్ పెట్టారు. సో ఆ పులిని వాళ్ళు పట్టుకోలేరు, దానంతట అదే ఇంకా కరీంనగర్ నుండి అలాగే మహారాష్ట్ర తడోబాందరి రిజర్వ్ ఫారెస్ట్ కు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి రైతులే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అదిగో పులి ఇదిగో పులి అని చెప్పేసి చెప్పుకోవడం తప్ప పాదముద్రలను తీసుకోవడం. పాపం ఫారెస్ట్ అధికారులు కూడా కొంతమంది రైతులు సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు కష్టపడుతున్నారు. 24/7 ఆ పులిని పట్టుకోవడానికి వాళ్ళు బోన్లు ఏర్పాటు చేయడం, రాత్రుల్లో గస్తీ నిర్వహించడం, అటు పోలీసులు ఇటు రైతులు చాలా మంది కూడా కష్టపడుతున్నారు, కానీ ఆ పులి అక్కడికి రావడం లేదు. నైపుణ్యమైనటువంటి పూణె నుంచి వచ్చినటువంటి రెస్క్యూ టీం కూడా అది దొరకడం లేదంటే ఒక ఆశ్చర్యకరంగానే ఉంది. ఆ పులి గురించి తెలిసినటువంటి ఈ నిపుణులు కూడా చెప్తున్న దానికి విరుద్ధంగా ఆ పులి తిరుగుతుంది అంటే ఆశ్చర్యకరంగానే ఉందని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. మళ్ళీ మహారాష్ట్ర వైపు వెళ్లే అవకాశం ఉందని చెప్పేసి ఆలోచన ఎక్కువ చేస్తూ ఉన్నారు. ఆ నిపుణులు వచ్చినా కానీ ఆ పులి దొరకడం లేదంటే ఒకప్పుడు అసలు పులిని చూసిన సందర్భమే లేదనుకున్నటువంటి రైతులు ఇక మళ్ళీ కూడా పులులు రావచ్చు. ఇలా పశువుల్ని తినేస్తుంటే కూడా ఇక రైతులు ఏం చేయలేరు కాబట్టి పులులతో సాహసం చేయాల్సిందని చెప్పేసి చాలా మటుకు డిస్కషన్ అయితే చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఆ పులి ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని చెప్పేసి కోరుకుందాం. ఆ పులి అయితే ఏ పశువులపైన మనుషులపైన దాడి చేయకూడదని చెప్పేసి కోరుకుందాం.